కాకినాడ నగరంలో శ్రీ ఉషా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఆలయ కమిటీ చైర్మన్ రేలంగి వెంకట శివప్రసాద్, ఆలయ ఈవో సరిపల్లి శ్రీనివాసరావు ఘనంగా నిర్వహించారు. మంగళవారం కాకినాడ భానుగుడిలో శ్రీ ఉషా సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ నెల 8వ తేదీన భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేయించేస్తున్న శ్రీ సూర్య భగవాన్మూర్తి టెంపుల్ ఈరోజు మాఘమాసం సందర్భంగా సూర్య జయంతి సందర్భంగా భక్తులు తెల్లవారుజామున 3:30 గంటల నుంచి విశేషంగా రావడం జరిగింది. ఇక్కడ భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా ఉత్సవ కమిటీ వారు, మళ్ళీ ఆలయ కమిటీ వారు, మరియు మా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ ఏర్పాట్లన్నీ మా కాకినాడ సిటీ మనవాడి వెంకటేశ్వర ఆధ్వర్యంలో చక్కగా అందరూ కూడా కూర్చొని ప్లాన్ చేసుకుని చక్కగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ మాఘమాసం సందర్భంగా సూర్య జయంతి పురస్కరించుకుని ఇక్కడ ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు, అభిషేకాలు అన్నీ తెల్లారుజామున 3:30 నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. మరియు ముఖ్యంగా ఇక్కడ మాకు అన్ని సహకారాలు అందజేసిన మా కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరియు 8వ తారీఖుని భీష్మ ఏకాదశి సందర్భంగా సూర్య జయంతి ఆ రోజు కూడా చాలా భారీ ఎత్తుని ఇక్కడ మనకి పూజలు, అభిషేకాలు కూడా చేయడం జరుగుతుంది. ఓం నమో భగవతే సూర్యదేవాయ నమః. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించిన పలు హాస్పిటల్స్ వైద్యులు. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ విజృంభణ. ప్రాథమిక దశలో గుర్తించి తగిన చికిత్స పొందితే నివారణ సాధ్యమని వెల్లడించిన సూర్య గ్లోబల్ టీమ్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ BHPSV రాజు. ఘనంగా రథసప్తమి వేడుకలు. సూర్య భగవాన్ని దర్శించుకొనుటకు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.